రాజకీయాల్లో నిశ్శబ్దం అంటే బలహీనత కాదు, సరైన సమయం కోసం ఎదురు చూడటమేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మరోసారి నిరూపించుకున్నారు అన్న చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా కొనసాగుతుంది. 2 సంవత్సరాలుగా సైలెంట్ మోడ్ లో కనిపించిన బాలినేని ఇప్పుడు ఒక్కసారిగా జనసేనలో తన మార్కు రాజకీయాలకు పదును పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జిల్లా కమిటీల రద్దు, కొత్త కమిటీల ఏర్పాటు నేపథ్యంలో బాలినేని వ్యూహాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ పార్టీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు. అయితే ఆయన వెంట భారీ స్థాయిలో వైసీపీ నాయకులు జనసేనలో చేరకపోవడంతో బాలినేని ప్రభావం తగ్గిపోయింది, ఆయన రాజకీయ అధ్యాయం ముగిసిపోయింది అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. కానీ బాలినేని మాత్రం ఎలాంటి హడావుడి చేయకుండా సైలెంట్ గా తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు అంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంటు పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలినేని ఒంగోలు పార్లమెంటు పరిధిలో జిల్లా అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి దరఖాస్తు చేసుకోగా అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ప్రణీత్ రెడ్డికి గట్టి పోటీ లేకుండా ఉండేందుకు తెర వెనుక బాలినేని తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పారు అన్న చర్చ కూడా జరుగుతుంది. దీంతో నిన్నటి వరకు నిరుత్సాహంగా ఉన్న బాలినేని వర్గం ఇప్పుడు పూర్తి జోష్లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా మారిన మాజీ మంత్రి బాలినేని మరలా తన సరికొత్త రాజకీయ ప్రభావాన్ని చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు అన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో బాలినేని, జిల్లా రాజకీయాల్లో కుమారుడు ప్రణీత్ రెడ్డి జనసేన పార్టీలో పవర్ సెంటర్లుగా మారనున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సరైన సమయంలో తన రాజకీయ వ్యూహాలతో తన పనైపోయింది అన్న వాళ్లకు సమాధానంగా జనసేనలో పవర్ సెంటర్ గా మారి రాష్ట్ర, జిల్లా జనసేనలో తన మార్కు చూపించటానికి బాలినేని సిద్ధమయ్యారు అంటున్నారు ఆయన అనుచరులు. చూద్దాం జనసేన పార్టీలో ముందు ముందు బాలినేని రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.